భూమి మనం నివసించే గ్రహం. అనంతమైన విశ్వంలో తేలియాడుతున్న ఒక చిన్న నీలి గ్రహం. మనకు తెలిసిన ప్రతి ఒక్కరూ, జీవించిన ప్రతి మానవుడు కూడా ఇదే గ్రహంపై నివసించాడు. మనం మన భూ వాతావరణాన్ని దాటి, చంద్రుణ్ణి దాటి, మనకు తెలిసిన గ్రహాలను దాటి, సూర్యుని దాటి ముందుకు వెళ్లే కొద్దీ మన విశ్వం ఎంత విశాలమైందో ఆశ్చర్యమేస్తోంది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. మన భూమి నుండి కొద్ది దూరం ప్రయాణిస్తే మొట్టమొదటి మైలురాయిగా మనకు చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు భూమి నుండి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ దూరం ఎంతో సింపుల్ గా చెప్పాలంటే, మనం కార్లు కూర్చుని గంటకి 100 కిలోమీటర్ల వేగంతో కంటిన్యూగా నడిపిస్తే చంద్రుడిని చేరుకోవడానికి మనకు 160 రోజులకు పైగా పడుతుంది. అంటే 5 నెలల కన్నా ఎక్కువ సమయం పడుతుంది. చంద్రుని పైనుండి చూస్తే భూమి నల్లని అంతరిక్షంలో నీలి రంగులో కనిపిస్తుంది. ఈ ఇమేజ్ అపోలో 11 మిషన్ ద్వారా తీయబడిన రియల్ ఇమేజ్. అక్కడి నుండి మన ప్రయాణాన్ని కొనసాగిస్తే మనకు వచ్చే మరో మైలురాయి సూర్యుడు. అది భూమి నుండి సుమారు ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ దూరంలో ఉంటుంది. ఇది సుమారు 14,90,00,000 కిలోమీటర్లకు సమానం. ఈ ఆస్ట్రానామికల్ యూనిట్ మన సౌర వ్యవస్థలో దూరాలను కొలవడానికి ప్రామాణికంగా వాడతారు. సూర్యుడి నుంచి వచ్చే కాంతి సెకండ్కి 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కాంతి భూమిపైకి చేరుకోవడానికి సుమారు 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. ఒకవేళ మనము భూమి నుండి సూర్యుని వరకు విమానంలో 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే మనకు సూర్యుని చేరుకోవడానికి 19 సంవత్సరాల సమయం పడుతుంది. ఇంత విశాలమైన దూరాన్ని చూస్తే మన సౌర వ్యవస్థ అంతరిక్షంలో ఎంత విశాలంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. అగ్నిగోళంలో ఉండే సూర్యుడు అంత దూరం నుండి మనకు జీవనాధారమైన శక్తిని అందిస్తూ ఉంటాడు. మన సౌర మండలంలో మరో గ్రహమైన అంగారక గ్రహం గురించి మాట్లాడుకుంటే, ఈ గ్రహం భూమికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు అది సుమారు 54.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 గ్రహాలు సూర్యునికి చెరోవైపు ఉన్నప్పుడు ఆ దూరం 401 మిలియన్ కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. ఒకవేళ మనం విమానంలో అంగారక గ్రహానికి ప్రయాణించాలంటే 50 సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది. భూమి మరియు అంగారక గ్రహం మధ్య ఉన్న ఈ విశాలమైన దూరం అంతరిక్ష పరిశోధనకు ఒక ముఖ్యమైన సవాల్గా నిలుస్తుంది. మనం అంగారక గ్రహానికి పంపిన రోవర్స్ నిరంతరం మారుతున్న దూరాలు మరియు వాటి కక్షల మధ్య అంచనా వేసుకొని ప్రయాణించాల్సి వస్తుంది. మన సౌర వ్యవస్థలో ఇంకా కొద్ది దూరం ప్రయాణిస్తే మంచుతో నిండి ఉన్న నెప్ట్యూన్ గ్రహం మనకు ఎదురవుతుంది. ఈ గ్రహం భూమి నుండి 4.5 బిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంది. నెప్ట్యూన్ గ్రహం మన సౌర వ్యవస్థకు అంచుల్లో ఉంటుంది. సూర్యుడి నుండి నెప్ట్యూన్ గ్రహానికి సూర్యకిరణాలు చేరుకోవడానికి 4 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. సూర్యకిరణాలు చేరుకోవడానికి అంత సమయం పడుతుందంటే మన సౌర వ్యవస్థ ఎంత విశాలమైందో అది మనకు తెలియజేస్తుంది. 1977లో ప్రయోగించిన వాయేజర్ 1 అంతరిక్ష నౌక మానవాళి యొక్క క్యూరియాసిటీ మరియు అంతరిక్షం యొక్క సరిహద్దులు తెలుసుకోవాలని అన్వేషణకు ప్రతిగా ఇప్పటి వరకు వాయేజర్ 1 40 సంవత్సరాలకు పైగా ప్రయాణిస్తూనే ఉంది. భూమి నుండి 22 బిలియన్ కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించింది. ఇప్పటి వరకు మానవులు నిర్మించిన భూమి నుండి ప్రయాణించిన వాటిలో ఇంత దూరం ప్రయాణించింది వాయేజర్ 1 మాత్రమే. 1990లో ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సేగన్ సూచన మేరకు వాయేజర్ 1 చివరి ఫోటోగ్రఫీ కోసం తన కెమెరాలను భూమి వైపుకు తిప్పింది. ఈ ఇమేజ్ లో కనిపిస్తున్న ఈ చిన్న బ్లూ డాట్ మనం నివసిస్తున్న భూగ్రహం. భూమి నుండి సుమారు 6 బిలియన్ కిలోమీటర్ల దూరం నుండి మన గ్రహాన్ని చూస్తే విశాలమైన అంతరిక్షంలో చిన్న డాట్ లా కనిపిస్తుంది. మన సౌర వ్యవస్థ యొక్క సరిహద్దులో ఆట్ క్లౌడ్ ఉంటుంది. ఇందులో మంచుతో కూడిన ఎన్నో శకలాలుంటాయి. ఈ ప్రాంతం సూర్యుని నుండి 1,00,000 ఆస్ట్రానామికల్ దూరంలో 99,000 ఆస్ట్రానామికల్ ఏరియాలో విస్తరించి ఉంటుంది. దీని దూరం సూర్యుని నుండి 1.9 లైట్ ఇయర్స్ గా ఉంటుంది. ఇక్కడి నుండి ఇంటర్స్టెల్లర్ స్పేస్ మొదలవుతుంది. ఇక్కడే మన సూర్యుని ప్రభావం అంతమవుతుంది. ఆట్ క్లౌడ్ మన సౌర వ్యవస్థ యొక్క చివరి సరిహద్దుగా ఉంటుంది. ఇక్కడి వరకే మన సూర్యుని ప్రభావం ఉంటుంది. దాని తర్వాత మన గ్యాలక్సీలోకి ప్రయాణం మొదలవుతుంది. మన సౌర వ్యవస్థ పరిధిలో దాటి ముందుకు ప్రయాణిస్తే మనకు కనపడే నెక్స్ట్ ప్రదేశం మన సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్ర వ్యవస్థ. అదే ఆల్ఫా సెంటరీ. ఇది సుమారు 41.3 ట్రిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ దూరం 2,76,000 ఆస్ట్రానామికల్ యూనిట్స్ కి సమానం. ఇంత విశాలమైన దూరాన్ని కొలవడానికి ఆస్ట్రానామికల్ యూనిట్స్ కూడా సరిపోవు. అందుకని ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్ర మండలాల మధ్య కొలతల కోసం లైట్ ఇయర్ ని ఉపయోగిస్తారు. అంటే ఒక సంవత్సరంలో ప్రయాణించే కాంతి దూరాన్ని ఒక లైట్ ఇయర్ గా అంటారు. ఆల్ఫా సెంచురీ అనే ఈ నక్షత్ర మండలం సుమారు 4.4 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న స్పేస్ టెక్నాలజీ పరిజ్ఞానంతో ఆల్ఫా సెంచురీ దగ్గరికి ప్రయాణించాలంటే దాదాపు అసాధ్యం అని చెప్పొచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సెకండ్కి 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాయేజర్ అంతరిక్ష నౌక ఈ నక్షత్ర వ్యవస్థను చేరుకోవడానికి 70,000 సంవత్సరాలకు పైగా పడుతుంది. ఒక నక్షత్ర వ్యవస్థకు మధ్య ఈ విశాలమైన దూరం వాటి మధ్యలో ప్రయాణించడం ఒక సవాలు అని నొక్కి చెబుతుంది. ఇక్కడి నుండి ఇంకా దూరం మన ప్రయాణాన్ని కొనసాగిస్తే మన సొంత గ్యాలక్సీ అయిన మిల్కీవే గ్యాలక్సీ
అంటే పాలపుంత మనకు కనిపిస్తుంది. 1,00,000 లైట్ ఇయర్స్ వ్యాసంలో విస్తరించి ఉన్న ఈ విశాలమైన స్పైరల్ గ్యాలక్సీ 100 కోట్ల నక్షత్రాలకు నిలయంగా ఉంటుంది. అందులో ప్రతి నక్షత్రం తన సొంత గ్రహ వ్యవస్థ కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ మిల్కీవే గ్యాలక్సీలో భూమి నుండి సుమారు 100 లైట్ ఇయర్స్ వరకు విస్తరించి ఉన్న హ్యూమన్ రేడియో బబుల్ ఉంది. అంటే మన భూమి నుండి ప్రసారమయ్యే రేడియో మరియు టెలివిజన్ సిగ్నల్స్ ఇంతవరకు మాత్రమే వెలువడతాయి. ఒకవేళ ఏదైనా నాగరికత ఈ బబుల్ దాటి ఉన్నట్లయితే వారికి మన ఉనికి తెలియడం అనేది దాదాపు అసాధ్యం. మిల్కీవే నుండి ఇంకా దూరం వెళ్తే మనం విశాలమైన ఇంటర్ గ్యాలక్టిక్ స్పేస్ లోకి ప్రవేశిస్తాం. ఇక్కడ గ్యాలక్సీలన్నీ కూడా అనంత విశ్వంలో తేలుతుంటాయి. వాటి మధ్య ఊహించలేనంత దూరం ఉంటుంది. మన గ్యాలక్సీతో కలుపుకొని ఇంకా కొన్ని గ్యాలక్సీలని లోకల్ గ్రూప్ అని పిలుస్తారు. అంటే దాదాపు 50కి పైగా గ్యాలక్సీలు 10 మిలియన్ కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉంటాయి. అలాంటివి వేల గ్యాలక్సీలు కలిసి ఉన్నది ఈ ఓగు సూపర్ క్లస్టర్. ఇక్కడ నుండి మనం ఇంకా దూరం వెళ్తే మనం ఒక అద్భుతమైన విశ్వ నిర్మాణమైన లాంకియా సూపర్ క్లస్టర్ ని చేరుకుంటాము. ఈ విశాలమైన గ్యాలక్సీ సమూహం 500 బిలియన్ లైట్ ఇయర్స్ కు పైగా విస్తరించి ఉంది. లాంకియా అనే దానికి అర్థం అపారమైన స్వర్గం అని. దాని పేరుకు తగ్గట్టే ఇందులో 100 బిలియన్ల నక్షత్రాలు, గ్యాలక్సీ సమూహాలు, సూపర్ క్లస్టర్స్ కలిసిన సమూహం ఇది. అతి విశాలమైన ఈ సమూహంలో మన మిల్కీవే మరియు లోకల్ గ్రూపే కాకుండా మన ఓగో సూపర్ క్లస్టర్ కూడా ఒక చిన్న భాగాలుగా కనిపిస్తాయి. మన విశ్వం గురించిన అన్వేషణలో సరిహద్దులకు చేరుకున్నప్పుడు సుమారు 93 బిలియన్ కాంతి సంవత్సరాల వ్యాసంలో విస్తరించి ఉన్న ఖగోళ అద్భుతమైన అబ్జర్వబుల్ యూనివర్స్ యొక్క పరిమితులను ఎదుర్కొంటాము. అంతరిక్షంలోని కొన్ని ప్రాంతాలు కాంతి వేగంతో వేగంగా విస్తరిస్తున్నాయి. అందుకని శాశ్వతంగా మన దృష్టికి అందకుండా పోతున్నాయి. ఫలితంగా విశ్వం యొక్క నిజమైన పరిమాణం తెలియకుండా పోతుంది. అందుకే అది బహుశా అనంతమైంది అంటారు. మనం ఒక చిన్న భూగ్రహంపై నివసిస్తున్న చిన్న జీవులు మాత్రమే. ఈ నిజాన్ని తెలుసుకుంటే మన జీవితానికి ఉన్న పరమార్థం అర్థమవుతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చార్ట్స్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.